భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకి అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పురుషులకు న్యాయం అందాలనే డిమాండ్ వినిపిస్తోంది. అతని సూసైడ్ నోట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అతుల్ సూసైడ్ కేసులో ఒక్కొక్కటిగా కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భార్య, అత్త ఎగతాళి మాటలే అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పేలా చేశాయని తెలుస్తోంది. విడాకుల విచారణ సందర్భంగా ఫ్యామిలీ కోర్టులో జరిగిన 2 సంఘటనలు సూసైడ్ నోట్లో సుభాష్ ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆత్మహత్య చేసుకుని చావచ్చు కదా అని భార్య అనడంతోనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కోర్టులో తన భార్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జడ్జి కూడా ఏమీ అనలేదన్నాడు. పైగా నవ్విందని సూసైడ్ నోట్లో ఆవేదన చెందాడు. ఇక తన భార్య 3 కోట్లు డిమాండ్ చేసిందని, కోర్టు జడ్జి 5 లక్షలు ఇస్తే సెటిల్ చేస్తానని చెప్పారని అన్నాడు. దానికి తన ఆర్థిక పరిస్థితుల గురించి పూర్తిగా వివరించినట్లు పేర్కొన్నాడు. భరణం పేరుతో చాలా మందికి అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా అతుల్ వివరించాడు. కోర్టులో విచారణ తర్వాత బయటకు వెళ్లాక నువ్వింకా ఆత్మహత్య చేసుకోలేదా అంటూ తన అత్తగారు మాట్లాడారని వెల్లడించాడు. తాను చనిపోతే ఆమె కూతురికి ఆస్తి మొత్తం వెళుతుందని, అలాగే నీ పేరెంట్స్ కోర్టు చుట్టూ తిరుగుతారని రెచ్చగొట్టేలా మాట్లాడారని సుభాష్ అన్నాడు. ఇలాంటి పరిస్థితులు తనని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని అతుల్ తన సూసైడ్ నోట్లో చెప్పాడు. అతుల్ సుభాష్ కు న్యాయం జరగాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో క్యాండిల్తో శ్రద్ధాంజలి ఘటించారు. అతుల్ చావుకు కారణమైన భార్యతో పాటు ఇతరులను శిక్షించాలని డిమాండ్ చేశారు. భార్య వేధింపులు తాళలేక మరణించే మగవారి సంఖ్య పెరుగుతోందని, న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని SIFF ప్రతినిధులు, అతుల్ సన్నిహితులు కోరుతున్నారు. భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న సుభాష్ శర్మకి మద్దతుగా కూడా ఇక్కడ SIFF అనే ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఇక్కడ క్యాండిల్ వెలిగించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మొత్తం ఇలా బాధింపబడ్డ వారికి అందరికి కూడా SIFF నుంచి కూడా వారు సహాయం అందిస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు సుభాష్ శర్మ మృతితో కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ అన్ని లాస్ ఏమున్నాయో అవన్నీ 1 సైడెడ్ లాస్, ఇవన్నీ విమెన్ కోసమే ఉండేది. సో ఇప్పుడు దీన్ని బాగా మిస్యూజ్ చేస్తున్నారు డబ్బులు ఎక్స్టార్ట్ చేసేకి. ఇప్పుడు ఈ అతుల్ సుభాష్ కేసులో 3 crores అలమనీ అడిగారు. 3 crores సెటిల్మెంట్ చేసేకి ఇంకొక 50 lakhs వాళ్ళ తమ్ముడికి బిజినెస్ పెట్టడానికి అడిగారు. వాళ్ళ కొడుకుని చూసేకి కానీ 30-40 lakhs అడిగారు. అండ్ వాళ్ళపైన రిపీటెడ్ కేసెస్ 9 to 10 కేసెస్ వేసి వాళ్ళపైన ఎవ్రీ మంత్ ఇక్కడ నుంచి తను అక్కడికి ట్రావెల్ అవ్వాలి. తను ఐటీలో పనిచేస్తాడు, లీవ్స్ దొరకవు. చాలా టార్చర్ చేశారు తన్ని. కోర్టులో తన్ని డైరెక్ట్గా చెప్పారు, నువ్వు చనిపో, నీ ప్రాపర్టీ అంతా నేను తీసుకుంటాను. డైరెక్ట్ కోర్టులో జడ్జి నవ్వారు. సో అవన్నీ తన డెత్ నోట్లో తను రాసున్నాడు క్లియర్గా అన్ని పాయింట్స్. 1.5 hour వీడియో చేసి ఇచ్చినాడు. తను చాలా మంచి అబ్బాయి. మాతో ఎవ్రీ వీక్ మీట్ అయ్యే వాళ్ళమే, మేము డిన్నర్స్కి వెళ్ళే వాళ్ళమే. చాలా స్మార్ట్ గై. సో మీతో మాట్లాడే ముందు ఈ సూసైడ్ గురించి కానీ అందరూ డిప్రెషన్గా ఉన్న విషయాలు ఏమన్నా చర్చించడం మీతో మాట్లాడా? లేదు, తను ఎప్పుడు జోవియల్గా ఉండేవాడు. జనరల్గా మేము చాలా టాపిక్స్ మాట్లాడే వాళ్ళమే. మేము పాలిటిక్స్ మాట్లాడే వాళ్ళమే, టెక్నాలజీ గురించి మాట్లాడే వాళ్ళమే, అన్ని గురించి మాట్లాడే వాళ్ళమే. తన కేసెస్ గురించి చెప్పేవాడు. ఇలా మెయింటెనెన్స్ అయ్యి ఉంది, నెక్స్ట్ మంత్ డేట్ ఉంది, నెక్స్ట్ మంత్ నేను యూపీకి వెళ్ళాలి, ఇలా చెప్పేవాడు. కానీ ఎప్పుడు ఆ డిప్రెషన్ అయినా అలా అంత బాధలో ఉన్నాడు, ఇలా చేసుకుంటాడు అని ఎవరికి ఐడియా లేదు. తన్ని మేము 1 month ముందు కానీ మీట్ అయ్యాం. అప్పుడు కానీ చాలా బాగా నవ్వాడు. నార్మల్గా ఫ్రెండ్స్ మీట్ అయితే ఎలా ఉంటామో అలా ఉన్నాడు. కానీ ఎప్పుడు మాకు ఆ క్లూ కానీ ఇవ్వలేదు. అంటే హీ వాజ్ దట్ స్మార్ట్. అంటే మీకు ఎంత కాలంగా పరిచయం ఉంది? కేసులు అంతా కూడా ఎంత కాలంగా జరుగుతున్నాయి? నాకు అతుల్ లాస్ట్ 3 to 4 years తెలుసు. తన కేసెస్ 2019-2020 స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అతనికి ఈ సూసైడ్ జరిగే రోజు కానీ ఆ తర్వాత కానీ ఏం జరిగింది? ఆ ముందు ఏమన్నా మీతో మాట్లాడడం కానీ, తర్వాత సూసైడ్ వీడియో బయట వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది, ఆ తర్వాత ఏం జరిగింది అసలు? లేదు, తను చేసుకునే ముందు ఎవరితో అంత మీట్ అవ్వలేదు. ఇద్దరితో ఏమో 2-3 days ముందు మీట్ అయ్యాడు. తన కార్ కీస్ ఇచ్చాడు, నేను 2 daysలో వస్తానని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు.
బట్ ఎవరికి ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తను ఆ రోజు నైటే అందరికీ మెసేజెస్ పెట్టి ఈమెయిల్స్ పెట్టి టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్ అని ఒక పెద్ద మెసేజ్, అది మీరు చూసుంటారు, పెద్ద పెద్ద ఈమెయిల్, అది 24 పేజెస్ డెత్ నోటు అవన్నీ రాసి వీడియోస్ చేసి వెళ్ళిపోయాడు. అతను చనిపోయే ముందే ల్యాప్టాప్ అన్ని కూడా కంపెనీకి సబ్మిట్ చేశారని చెప్తున్నారు. అతను డిసైడ్ అయిపోయాడా, ఎంతకాలం అయింటుంది అతను డిసైడ్ అయ్యి చనిపోవాలని చెప్పి? అంటే ముందుగా ప్రిపేర్గా ఉంటేనే కదా అవన్నీ పంపుతాడు. కరెక్ట్. మోస్ట్లీ ఆ ఇన్సిడెంట్ అయింది కదా కోర్టులో జడ్జి నవ్విందంట. ఫైట్ జరిగింది. ఆ ఫైట్ జరిగినప్పుడు అతని భార్య 3 కోట్లు అడిగినప్పుడు జడ్జి నవ్వేసిందంట. అది బాగా ఫీల్ అయినట్టున్నాడు మోస్ట్లీ. దానివల్ల అప్పుడు డిసైడ్ అయ్యేటట్టున్నాడు. ఇట్లాంటి బాధితులు వాళ్ళతో మీటింగులు పెడతాం అంటున్నారు. వారిని ఇట్లా చనిపోకుండా ఉండేందుకు కానీ వాళ్ళకి అవసరమైన న్యాయ సహకారం కానీ అందిస్తారు. ఇట్లా ఓవరాల్గా మొత్తం ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది? ఓవరాల్ విక్టిమ్స్ అంటే హస్బెండ్స్ పైన ఇలాంటి కేసెస్ లక్షల కేసెస్ ఉన్నాయి. 4 to 5 lakhs మినిమం కేసెస్ ఉన్నాయి. మాకే రోజుకి 100 కాల్స్ వస్తాయి మా ఆర్గనైజేషన్కి. మాది ఒక హెల్ప్ లైన్ ఉంది. ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా. ప్రతి స్టేట్లో మా గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ స్టేట్ వాళ్ళు, ఆ సిటీ వాళ్ళు కాల్ చేస్తే ఆ సిటీలో ఉన్న వాలంటీర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. లక్షల మంది ఉన్నారు. ప్యాషన్ అందరూ ఇక్కడ చాలామంది లాని చాలా చదువున్నారు ఫర్ లాస్ట్ 10 years. వాళ్ళకి లాస్లో సెక్షన్స్ తెలుసు, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. లాయర్స్ యూజువల్గా చీట్ చేస్తారు మిమ్మల్ని భయపెట్టి డబ్బులు తీసుకొని మీ కేసెస్ని స్పాయిల్ చేస్తారు. సో అవన్నీ చాలా సీనియర్స్కి అవన్నీ తెలుసు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎలా మీరు ఫైట్ చేయాలి, మీకు మారల్ సపోర్ట్, మీకు ఎలా హెల్ప్ కావాలి, ఎవరైనా డిప్రెషన్గా ఉంటే మీకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు మా గ్రూప్లో. సో వాళ్ళకి అయినంత వరకు అన్ని వేస్లో మేము హెల్ప్ చేస్తాం. సార్, ఇప్పుడు ఒక స్త్రీకి అన్యాయం జరిగితే తను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, దానికి లాస్ ఉన్నాయి. ఒక పురుషునికి అన్యాయం జరిగితే దానికి లాసే లేవు. ఆ లాస్ కావాలి సార్. ఒక పురుషునికి భార్యాభర్తలు గొడవలు అయ్యి పురుషుడు అన్యాయం జరుగుతుంటే ఆయన కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలాగా అవకాశం కావాలి. జ్యుడిషియరీలో ఆ కేసుని తీసుకోవాలి. ఆ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తారు కదా, ఆ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేసిన వాళ్ళకి కూడా శిక్ష జరగాలి సార్. ఈ బెంగళూరులో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో మొత్తం కూడా అందరూ కూడా బయటకు వచ్చారు. మా భార్యల వల్ల బాధింపబడే భర్తలు చాలా మంది ఉన్నారని చెప్పి SIFF ద్వారా కూడా నిరంతరం ఇట్లాంటి వాళ్ళతో చర్చించి వారికి అవసరమైన న్యాయం కానీ మానసికంగా వారిని దృఢపరిచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పి ఇటీవల ఇలాంటి బాధితులంతా కూడా పెరుగుతున్నామని చెప్పి అతుల్ సుభాష్ శర్మకి న్యాయం జరగాలని చెప్పి కూడా తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తల్సి, ఋత్విక్, ABN ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.